తెలంగాణ ఆర్టీసీ బస్సులకు హారన్లున్నాయి గాని నోరుంటే మాత్రం రోజుకు 2 మాటలన్నా బోర్న ఏడుస్తుండే కావచ్చు గీ షాకిరి చేయలేక. మరి 40-50 మంది ఎక్కాల్సిన బస్ల 100కు తక్కువ కాకుండా జనాలు ఎక్కుతున్నారట. 150 మంది ఎక్కిరట గీ బస్ల. ఉంటదా? వెనక టైర్లు ఊసిపోయినాయట. కాలరిగిన కుక్క పిల్ల లెక్క ఎట్లా కూలబడ్డదో చూడురి రోడ్ మీద. మోసేటోళ్ళకే గాడిది బరువు అన్నట్టు 50 మంది ఎక్కవలసిన బస్సుల 170 మంది ఎక్కిరట. అంటే ఒక్కటే బస్సుల 3 బస్సుల పబ్లిక్ ఎక్కిరనుకో రాదు. ఇక ఉంటదా? తోవంట పోతనే ఎనుకున్న 4 పయ్యలు ఊసిపోయి పక్క పంటున్న చెట్లకు ఉరికినాయి. ఇక పయ్యలూసిన బస్సు రోడ్డు మీద అట్టనే కుప్పగులింది. నయ్యం హౌస్ గట్టిగానే ఉన్నట్టుంది బస్సు ఎక్కిన వాళ్ళది. ఎవ్వరికి ఏం కాలేదట. నిర్మల్ డిపో బస్సు ఇది. జగిత్యాలకెళ్ళి నిర్మల్కు పోతుంటే మోరపల్లి కాడ మొరాయించికి ఇట్లా అయింది. ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పెట్టే కాడికెళ్ళి ఎక్కేటోళ్ళేమో ఎక్కువాయే, బస్సులు ఏమో తక్కువాయే. ఆడికి మోసే కాడికి మోస్తేనే ఉన్నాయి బస్సులు కూడా. కానీ ఎంతకని మోస్తే ఇక నాతో కాదన్నట్టు కాలిరిగినట్టు కుప్పగులింది బస్సు. మరి పబ్లిక్ ఎక్కువ తిరిగే రూట్లలో ఎక్కువ బస్సులు తిప్పి తక్కువ తిరిగే రూట్లలో బస్సులు తక్కువ చేస్తే ఏం పోయిందో ఈ ఆర్టీసీ వాళ్ళది. ఏమన్నా వాళ్ళ ఇంటికెళ్ళి ఇస్తున్నారా? ఇటు కూడా ఫ్రీగా తీసుకుపోతున్నాం కదా అని గొర్రెలను బర్రెలను గుక్కి తీసుకుపోయినట్టు గింత మందిని బస్సులు ఎక్కించి సంపుదామని చూస్తున్నారా అని అట్లా కూడా ఆర్టీసీ వాళ్ళని తిట్టబట్టే జర్రంతలా బచాయించడమని బుగులు పడ్డ ఈ ఎక్కిన ఆడోళ్ళంతా. ఇంతమంది ఎక్కుతారు ఒక్క బస్సులో? భలే ఎక్కిరిపో. మరి సీట్లలో కూర్చున్నాక గింతమందే నిలబడిపోవాలి అని ఇగనన్న ఏమన్నా రూల్ పట్టుకొస్తారో ఆర్టీసీ వాళ్ళు చూడాలి.